ఆత్మబలం పొందినవాడు ద్విపాత్రాభినయం పోషిస్తాడు. కోపం ప్రదర్శించేటప్పుడు కోపం, ప్రేమను చూపించేటప్పుడు ప్రేమ. క్రైస్తవుడి లోపట గొర్రెపిల్ల ఉండాలి, సింహం ఉండాలి. క్రైస్తవుడి లోపట పావురం ఉండాలి, నాగరాజు గారు కూడా ఉండాలి. క్రైస్తవుడి చేతుల్లో దుడ్డుకర్ర ఉండాలి, దండం ఉండాలి. బొమ్మ బొరుసుంటేనే నాణ్యం చెల్లిద్ది. ఒట్టి బొమ్మ ఉంటే ఉపయోగం ఉండదు, ఒట్టి బొరుసుంటే నాణ్యం చెల్లదు. నాణ్యం చెల్లాలంటే బొమ్మ ఉండాలి, బొరుసు ఉండాలి. దేవుడు ప్రేమా స్వరూపి, అవునా కాదా? రోషం కలిగిన దేవుడు, అవునా కాదా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే. ఓ మాట చెప్పమంటారా? ప్రతి వ్యక్తికి లాలింపు ఉండాలి, తాలింపు ఉండాలి. ఎప్పుడు తాలింపు వేయాలి, ఎప్పుడు లాలింపు ఉండాలి. ఈ సమయస్ఫూర్తి అందరికి ఉండదండి. ఎవరికి ఉంటుందో తెలుసా? ఆత్మ